హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నరసింహస్వామి టెంపుల్ రెండో వీడియో అండి ఇది. మేము క్యూలోకి వెళ్ళాము. క్యూలో చూశారు కదా, క్యూలోనే టికెట్లు ఇస్తారు. ఇక్కడ రూ. 100 టికెట్లు, అవతల పక్క ఉచిత దర్శనం ఉంది. ఇక్కడ ఆ క్యూలో టికెట్లు తీసుకొని, అది ఒక క్యూ ఎంత రద్దీగా ఉందో, కాసేపు ఆపారు క్యూ. అలా క్యూలో నుంచున్నాం. వీడియో తీయడానికి సక్రంగా అయితే కుదరటం లేదు, రద్దీ ఎక్కువగా ఉంది. పైగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా క్యూలో ఉండేది కొంచెం ఉక్కుపాతగా ఉంటుంది కదా. ఇక్కడ మనకి సింహాచలంలో ఇట్లా పందిర్లు చూశాను నరసింహస్వామి ఆలయంలో, అట్లాగే ఇక్కడ కూడా పందిర్లు వేశారు. చూడండి, క్యూలో నుంచి వెళ్ళేటప్పుడు ఎత్తైన కొండల నుంచి ఆ కింద ప్రాంతం ఎంత బాగా కనపడుతుందో, యూ యూ అంటారు కదా, ఎంత బాగా కనపడుతుందో చుట్టుపక్కలంతా. అవతల పక్క క్యూ అంతా ఉచిత దర్శనం వాళ్ళండి, యువతల పక్క రూ. 100 టికెట్. ఆ కనపడే గుడే నరసింహస్వామి ఆలయము, మాలాద్రి నరసింహస్వామి ఆలయము. ఇప్పుడు మీకు ఆ కొండ కనపడదా, ఆ కొండ మీద ఇంకొక గుడి ఉంది. అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అప్పట్లో అలిగి కొండ మీద పోయి కూర్చున్నారంట. అక్కడికైతే నేను మాకు పోవటానికైతే కుదరలేదు. అలా క్యూలో ఒక దాదాపు 1:30 గంటకు పైనే, 1:45 గంట నిలబడ్డాము. నిలబడిన తర్వాత దర్శనం అయితే మాకు అయింది. క్యూ చూసారు ఎంత బారుగా ఉందో. అటు పక్క పెద్ద క్యూ ఉంది, ఇప్పుడు మేము ఉండే పక్క కూడా క్యూ ఉంది. ఇక్కడ ఈ క్యూలోంచి కిందకి డౌన్ అయిపోవాలి, అంటే ఎత్తులోంచి డౌన్ కిందకి వెళ్ళి స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళా క్యూలో తిరిగి మళ్ళా కిందకి వెళ్ళేటప్పుడు మనకు ఒక శివాలయం ఉంటుంది కింద. ఆ క్యూలో ఆ శివాలయము ఇది స్వామివారి ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్ అనమాట. అంటే ఇంకా దేవస్థానానికి ఎంటర్ అయ్యే ప్రదేశం. ఆ పైన లక్ష్మీదేవి నరసింహస్వామి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఉండాలి చూశారు కదా. ఇంకా గుడిలోకి ఎంటర్ అయిపోయే మార్గం అది. క్యూలో రద్దీ అయితే నన్నైతే పెళ్ళిళ్ళు జరిగింది. మా పక్కన పెళ్ళైన కొత్త దంపతులు కూడా మా క్యూలోనే వస్తున్నారు. మా ఆతృతల్లో కూడా 12 గంటలు దాటితే దర్శనం ఆపుతారండి. గంట సేపు, మళ్ళా గంట సేపు క్యూలో ఉండాలని చెప్పి మా ఆతృత. కరెక్ట్‌గా క్యూలో అక్కడికి పోయేసరికి టైం 11:30 అయింది. ఎక్కడ దర్శనం మాకు ఆపుతారని భయం, కొంచెం కొంచెం ఆందోళన. అంటే మళ్ళా గంట సేపు క్యూలో నిలబడాలి కదా. అక్కడ పైన కొండ మీద మనకేం దొరకను కూడా దొరకదు. కొండ మీద శనివారమే కాబట్టి కొండ మీద పైన మనకేమి, వాళ్ళు దేవస్థానం వాళ్ళు భోజనం పెట్టిస్తారు ఉచిత అన్నదాన కార్యక్రమంలో. కోతులైతే మటుకు విపరీతంగా ఉండేయి. ఆ కొండపైన చుట్టూతా కోతులు తిరుగుతానే ఉండేవి పైన కొండ మీద. ఆహ్, రద్దీ శనివారం మాత్రమే ఉంటది. మిగతా రోజుల్లో గుడి తలుపులేసి ఉంటాయంట. గుడి ఉండదు. మేము చూశారు కదా రద్దీ ఎలా ఉందో. పురాతన ఆలయము. మనకు దగ్గరలో ఉన్నా గూడా మనకి ఇంతకాలానికి భగవంతుడి అనుగ్రహం అయితే లభించింది. అక్కడ నరసింహస్వామి ఆలయం ఎంట్రన్స్ అయిపోతున్నాం. ఇక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకునేటప్పుడు లోపల క్యూలోకి పోయిన తర్వాత మనకి దేవుడు దర్శనం, విగ్రహం చిన్న విగ్రహం లాగానే ఉంది అక్కడ చూస్తే. దర్శనం అయ్యేటప్పటికి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఇక్కడ కూడా క్యూలో మనకి తిరుపతిలో మాదిరిగానే ఇది తొందరగా తొందరగా కానియండి కానియండి అని పంపించేస్తున్నారు. ఉంచట్లేదు ఎక్కువసేపు దర్శనం చేసుకునేది. అక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటది. అక్కడ ఇద్దరిని దర్శనం చేసుకొని, ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేము అటు తిరుక్కొని వచ్చేటప్పుడు మళ్ళా కిందకి దిగాలి. ఆ కిందకి దిగేటప్పుడు అక్కడ మెట్లు, అది ఇప్పుడు శివాలయం ఉంటదండి ఇక్కడ. అది మనం క్యూలోంచి అదంతా తిరిగి వచ్చేసాము. ఈ కిందకి పెద్ద పెద్ద మెట్లుంటాయి, చాలా జాగ్రత్తగా దిగాలి. ఈ దిగేటప్పుడు కొంచెం దిగిన తర్వాత శివాలయం ఉంటది. అక్కడ శివాలయంలో శివుడిని దర్శించుకొని దండం పెట్టుకొని, ఇంక అక్కడి నుంచి ఇంకా కొంచెం డౌన్ చూడండి ఎంత డౌన్‌గా ఉంటదో. అట్ట కిందకి లోయలోకి దిగినట్టు దిగి మళ్ళా పైకెక్కాలి. అంత కిందకి దిగాలనమాట మళ్ళా. స్వామి దర్శనం అయిన తర్వాత దిగేటప్పుడు శివాలయం ఉంటది అక్కడ. ఆ శివాలయంలో దర్శనం చేసుకొని మేము, అదిగో కనపడేదే శివాలయం. పైన చూపించారు కదా, అదే శివాలయము. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళా కిందకి దిగితే చూడండి ప్రదేశం ఎంత బాగుందో. కొండ పైనంతా బాగా కిందకి దిగటానికి మెట్లు కట్టారు. అవతల పక్క లోయ, చాలా జాగ్రత్తగా దిగాలి. మెట్లయితే ఇలా ఉంటాయి. పైనుంచి కిందకి దిగేది ఆ కనపడేది శివాలయము. ఆ శివాలయం దర్శనం చేసుకొని కిందకి దిగుతున్నాం మనమైతే. ఈ మెట్లు దిగేటప్పుడు మా ఆవిడకైతే మోకాళ్ళ నొప్పులు చాలా జాగ్రత్తగా. అయినా గానీ ఆమె ఇంటికాడ నొప్పులంటది కానీ దేవస్థానంలో బానే ఉంటది. ఆ మెట్లు దిగి మళ్ళా పైకెక్కుతున్నాం మనం. పైకెక్కేటప్పుడు గృహలాగా ఉంది చూడండి. ఆ రాయికి, ఈ రాయికి పైన ఒక రాయి ఉంటది. కింద మనకి దారబంధం లాగా ఆ దారి, అక్కడి నుంచి దారి ఏర్పాటు చేశారు. మనం కొండలో నుంచి ఆ గృహలో నుంచి బయటకొచ్చినట్టుగా ఉంటది. అట్లా పైకి మళ్ళా పైకెక్కాలి. అట్ట డౌన్ అయ్యి మళ్ళా పైకెక్కాలి. మళ్ళా మనం గుడిలోకి మళ్ళా గుడి మొదటి భాగానికెళ్తాం అన్నమాట. అటు దర్శనం చేసుకొని ఇటు కిందకి దిగి పైకెక్కాలి. ఇటు నుంచి బయటకైతే ఇది ఇది గుడి లోపలికి పోయే దారి ఇప్పుడు మీకు చూపిచ్చేది. నేను చెయ్యి చూపిస్తున్నాను చూసారా? ఆ ద్వారం నుంచి మనం బయటకొచ్చాం. ఇటు లోపలికి పోయే దారి, అది బయటకొచ్చే దారి. అలా పైకెక్కి మనకి ఇక్కడికి గుడి ముందుకైతే వచ్చేసాం. గుడి ముందైతే చూసారు కదా, అంతా పొంగళ్ళు పెట్టుకునేవాళ్ళు, కోలాహలంగా ఉంది, సందడిగా ఉంది. భలే బాగుందండి ఆ ప్రదేశం అంతా గూడా. ఇంక అటు పక్కయితే అంతా పొంగళ్ళు పెట్టుకునేవాళ్ళు, తలనీలాలు సమర్పించుకునేవాళ్ళు, ఇంకా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చాలా ఉండేయి. శనివారం గాబట్టి వాళ్ళు చెప్పడం ఏముందంటే మధ్యాహ్నం 2 గంటల దాకా రద్దీ బాగుంటది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కొంచెం తక్కువగా ఉంటది. సాయంత్రం 5:30 కల్లా గుడి తలుపులేసేస్తాం. మళ్ళా శనివారమే అని చెప్పారాళ్ళు. ఇది గుడి ముందు భాగం, లోపల పోయే ద్వారం అది. మనం లోపలికి పోయేది అటునుంచనమాట. మొత్తానికైతే బయటకొచ్చేసాం. బయటకొచ్చిన తర్వాత చూడండి కొండ మీద ఉన్నాం మనం.
ఆ కొండ నుంచి కిందకు చూస్తే అది మనం కింద నుంచి వచ్చిన ప్రదేశం. ఆ దూరంగా కనపడుతుంది చూడు అది కింద కింద ఊరనమాట. అంత ఎత్తులోకొచ్చేసాం మనం. చుట్టూతా ఎటు చూసినా ఫారెస్ట్, ప్రకృతి, పచ్చని ప్రకృతి, కొండలు. వర్షం పడేవరకు పచ్చగా ఉంది గదా! ఎంతో బాగుంది గదా వ్యూ చూస్తుంటే. అయన్నీ ఇంక ఈ ప్రాంతం అంతా కొండలే చుట్టూతా ఫారెస్టే. అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. మనకి పామూరు దాటిన కానించి మధ్యలో 2 ఊర్లొస్తాయి. ఇంకంతా ఫారెస్ట్‌లోనే వస్తది. మన ప్రయాణం అంతా కూడా ఫారెస్ట్‌లోనే జరిగిద్ది. ఇది చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా అనిపించింది నాకైతే నిన్న. దర్శనం చేసుకొని కాసేపు కూర్చుందాం అనుకునే లోపల మా అబ్బాయి ఇంక పోదాం పండి అన్నాడు. మా అబ్బాయి వాళ్ళు ముందెళ్ళారు. మేము వెనక వస్తున్నాం బండి మీద. ఇంకా ఇది మొత్తం కిందకి తిరిగే మలుపులన్నీ తీయాలంటే మా ఆవిడ తీయలేకపోయింది గానీ, మలుపులు మటుకు భయంకరంగా ఉంటాయి. మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇది రిటర్న్ మార్గం అనమాట. కిందకొచ్చేటప్పుడు బండిలో ఎట్టి పరిస్థితుల్లో న్యూట్రల్ చేయొద్దు. న్యూట్రల్ చేస్తే మటుకు చాలా ప్రమాదం. క్లచ్ కూడా పట్టుకోవద్దు. సెకండ్ గేర్‌లో రావడం బెస్ట్. మలుపులు మటుకు అట్లుంటాయి. భయంకరంగా ఉంటాయి మలుపులు. చూసారు కదా! ఇది ఒక మలుపే మీకు ఉదాహరణ. ఎమ్మటెమ్మట ఉంటాయి మలుపులు. ఈ వాల్‌లో మలుపు మనం చిన్నంగా రాకపోతే మటుకు కట్ చేసుకోవడం కష్టమైద్ది. చాలా జాగ్రత్తగా రావాలి. భగవంతుడి దయ వల్ల అయితే మేము చాలా జాగ్రత్తగానే వచ్చేసాం కిందకి. ఈ మలుపుల్లో బస్సులు, లారీలు, కార్లు అన్నీ లారీలు కాదు గానీ బస్సులు, కార్లు ఈ తిరుగుతుంటాయి పైకి. అంటే భక్తులను తీసుకుపోయే దానికి ఆటోలు ఇవన్నీ. ఈ మలుపులు అడుగడుగునా మలుపులనమాట. చూడండి ఎంత మలుపులున్నాయో. ఈ మలుపుల్లో చాలా జాగ్రత్తగా రావాలి. జాగ్రత్తగా రాకపోయామంటే మటుకు మనం ఇబ్బంది పడతాం. క్లచ్ పట్టుకోకూడదు. మనం బండి గేర్ న్యూట్రల్ చేయకూడదు. ఈ 2 చేసామంటే మటుకు ఇబ్బంది పడతాం. వాల్‌కి దొరలటం మొదలుపెట్టిందంటే ఇంక బండి మనకు ఆగదు. మన చేతిలో కంట్రోల్ కాదు. అంత వాలనమాట కిందకొచ్చేటప్పుడు. ఇలా ఉంటాయి కార్లు. ఇంక అందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు ఒక్కోరొక్కోరు. 12 గంటలకు ఎక్కువ మంది దిగుతారండి. 12 గంటల నుంచి పైకెక్కేవాళ్ళు తక్కువ. మొత్తం పైకెక్కేది కొండ మీదకెక్కే టైం మొత్తం బస్సు కూడా దిగుతుంది చూడండి. కొండ మీదకి మటుకు మొత్తం 12 గంటల లోపల ఎళ్ళిపోతారు అందరూ. ఇక 12 గంటల నుంచి దిగేవాళ్ళే గాని ఎక్కేవాళ్ళు ఉండరు పెద్దగా. అంటే ఇంక దర్శనం సమయం అయిపోయిద్ది. కాసేపు హడావుడి ఉంటదంతా. హడావుడిన నిన్న వాళ్ళు చెప్పడం ఏందంటే, లాస్ట్ శనివారం శ్రావణ మాసం కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు నిన్న కొండ మీదకి 40,000 మంది దాకా వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా నరసింహస్వామి ఆలయం దర్శించుకోవడం అనేది నా జీవితంలో నేను నరసింహస్వామి దేవస్థానానికి ఎప్పుడు ఎళ్ళలేదండి. వెంకటేశ్వర స్వామి దేవస్థానానికెళ్ళాను. రాముల వారి గుడికెళ్ళాను గానీ, నరసింహస్వామి దేవస్థానానికి తక్కువ. రాముల వారి గుడి గూడా తక్కువేనండి. నరసింహస్వామి దేవస్థానానికి ఈ 2 సార్లు ఎళ్ళాను నాకు తెలిసి. ఈ మాలకొండ 2 సార్లు ఎళ్ళింది గూడా. ఈ నరసింహస్వామి దేవస్థానానికెళ్తే మంచిదని చెప్తుంటారు గదా మన ప్రముఖులు. ఏదైతేమి ఇంతకాలానికి ఇప్పటికి మాకు ఆ దేవుడి అనుగ్రహం అయితే కరుణైతే లభించింది. ఆహ్, ఇది నిన్న జర్నీ అయితే ఇలా జరిగింది. వచ్చేటప్పుడు రిటర్న్‌లో అయితే మటుకు కొంత దూరం వచ్చిన తర్వాత పామూరు దాటిన కానించి చినుకులు మొదలైనయి. అబ్బో! పెద్ద వర్షం కురిసి తడిసిపోతాం అనుకున్నాం. దేవుడి దయ వల్ల విష్ణువు ఆశీర్వాదం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల అన్నీ కలిసొచ్చి కొంత దూరం చినుకులు పడుతూ, మళ్ళా కొంత దూరం చినుకులు ఒక్కొక్కటి పడతా సరదాగా సాగిపోయింది జర్నీ అంతా గూడా. ఈ వాతావరణం చల్లగా ఉండటం వల్ల మాకంత అలసట అనిపించలేదు. పైగా బారుకి డబుల్ రోడ్డే. తార్ రోడ్డు, బాగా డబుల్ రోడ్డు, హైవే రోడ్డు. ఆహ్, రోడ్లయితే బాగున్నాయి. టూ వీలర్ మీద చాలా హ్యాపీగా జర్నీ అయితే సాగింది. ఇక మేము ఎక్కడ ఏం తినకుండా ఆ వర్షం ఒక్కొక్క చినుకులో పూలవానలా కురుస్తూ వచ్చింది. అంటే ఒళ్ళు తడవకుండా, గుడ్డలు పూర్తిగా తడిసిపోకుండా ఒక్కొక్క చినుకుతో వచ్చేసాము. అలా, అలా మా జర్నీ అయితే హ్యాపీగా, సాఫీగా జరిగింది. మొత్తానికైతే కొండ దిగుతున్నాం దగ్గరికొచ్చేసాము. కొండ అయితే దిగటం 3:30 నిమిషం పట్టింది కొండ నుంచి కిందకి దిగటానికి. ఎక్కటానికి 3:30 నిమిషం, దిగటానికి 3:30 నిమిషం. అంతే 3:30 నిమిషం 2 కిలోమీటర్లు ఎంతో ఉంటది మొత్తం. కొండ అయితే దిగేసాము. దిగేసేసి మెయిన్ రోడ్ ఎక్కేసాము. ఇంక హమ్మయ్య అనుకున్నాం బయలుదేరాం. చెప్పాను కదా! దారిలో వచ్చేటప్పుడు పూలవాన కురిసింది. మొత్తానికైతే ఇంటికి హ్యాపీగా చేరాము. హ్యాపీగా, సంతోషంగా లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల, ఆ నరసింహస్వామి దయ వల్ల హ్యాపీగా వచ్చేసాం. సంతోషం. ఏదేమైనా అప్పుడప్పుడు మన దగ్గరలో ఉన్న దేవస్థానాలు దర్శించాలండి. ఈసారి నెక్స్ట్ మీకు వీలు కుదిరితే భైరవకోన ఎళ్తాను. భైరవకోన ఇంకా బాగుంటది చూపిస్తాను. కాకపోతే ఏందంటే వీడియో పూర్తిగా తీయటానికి కుదరటం లేదు ఎందుకో. కానీ ట్రై చేస్తాం బాగా మీకు పూర్తిగా దేవస్థానాలు, టెంపుల్స్ ఇవన్నీ చూపిస్తాం. మనం అనవసరమైన వీడియోలు కన్నా నాకు ఎక్కువ ఈ టెంపుల్స్ వీడియోలు చేయటం ఇష్టము. మీరందరూ సహకరించి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకొస్తాయి. చూసారు కదా వర్షంలో ఎట్ట తడుస్తూ వస్తున్నామో. ఇది నేను వర్షంలో తడుస్తూ వచ్చామనమాట. అంటే పెద్ద వానేం కాదు, చిన్న చినుకులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థాంక్ యూ.